దేవునికి స్తోత్రం. ఈరోజు ఆత్మస్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన వాగ్దానం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. యోహాను సువార్త 4:24. ప్రియా ఆత్మస్వరూపుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీ పక్షాన మీ కుటుంబ పక్షాన దేవదేవుడు సంపూర్ణమైన విజయవంతమైన ప్రతి ఆత్మకార్యం జరిగించి జయ విజయాలతో మిమ్మల్ని నింపునుగాక. దేవదేవుని పిల్లారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి, వాట్సాప్ ద్వారా తెలియపరచండి. అలాగే ఛానల్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేసి దేవుని నామాన్ని మహిమపరచండి. మన ప్రియ ప్రభు ఆత్మస్వరూపుడకు దేవుడు అద్భుతమైన కార్యము చేయగల మహాగణుడు ఆయన. దేవదేవుని పిల్లారా, దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుడి వాక్యం మనం కోరుకుంటున్నాడు. ఎక్కడ ఆరాధన జరుగుతున్నదో అక్కడ ప్రభు వారి మధ్య సంతోషంగా దిగివచ్చుచున్నాడు, అద్భుతములు చేయుచున్నాడు, ఆత్మలను తోడుకొని వచ్చుచున్నాడు, తన మహిమను కనుపరుచుచున్నాడు. జీవగల దేవదేవుని పిల్లారా, మనము ఆరాధించినప్పుడల్లా దేవుని సన్నిధిని నిల్చున్నాం, ముఖాముఖిగా ఆయనను చూచున్నాం. ప్రభువు కూడా ప్రత్యక్షముగా మన స్తుతుల మధ్య నివసించుటకు దిగివచ్చుచున్న మహిమాస్వరూపుడు ఆయన. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడని రాయుచున్నాడు. ఎఫెసీ 1:11-12 ద్వారా మనము ప్రభువును మహిమను కీర్తించవలేను, ఆయనను కొనియాడవలేను, ఆయన నామమును హెచ్చింపవలేను. ఆయన నామము ప్రస్తావించబడు ప్రతి స్థలమందును ఆయన వచ్చి మనలను ఆశీర్వదించుచున్న అద్వితీయ సత్య స్వరూపుడు ఆయన. పాటల ద్వారా ఆరాధించినను సరే, చప్పట్లు కొట్టి ఆరాధించినను సరే, వాద్యమును వాయించు ఆరాధించినా సరే, ప్రభువును మరంతగా ప్రేమించుచు మనం ఆరాధించుట ఏ ప్రాముఖ్యం. అదృశ్యుడైన గొప్ప దేవుని మహిమ గల లాగు ప్రేమించగలమని అనేకులు తలంచుచున్నారు. మన హృదయమందు ఆయన ఎడల ప్రేమ ఉంటే చాలదు, ఎలాగూ దానిని కనుపరచగలము అని తలంచుచున్నారు. చిన్న ఉదాహరణకు మీకు చెప్పచున్నాను. లోకమందు జీవించున్న మనము ఇరుగు పొరుగు వారి ఎడల మన ప్రేమను వెల్లడి చేయుచున్నాం. ఒక చిన్న బిడ్డను చూసినప్పుడు ప్రేమతో ఎత్తుకొని ముద్దు పెట్టుకొనిచున్నాం. దేవదేవుని బిడ్డలారా, స్నేహితులు కలుసుకున్నప్పుడు చిరునవ్వులతో కరచలనం చేసి సంతోషించున్నాము. సేవకులను కలుసుకున్నప్పుడు వందనములు తెలియజేయుచున్నాం, వారి చేతుల్లో కానుకలు సమర్పించుచున్నాం. ఉద్యోగం చేయవారు తమపై అధికారులకు ఉదయమున సాయంకాలం వందనములు చెప్పుచున్నారు. బంధువులు కనబడిన ఎడల ప్రేమతో ఇంటికి ఆహ్వానించి భోజనం ఏర్పాటు చేయుచున్నారు. ఇలా ప్రతి ఒక్కరిని ఎడల మన ప్రేమను కృతజ్ఞత మనం తెలియజేయుచున్నాం కదా దేవుని బిడ్డలారా. అలాగే ప్రభు నందు ఎలాగూ ప్రేమ చూపగలము? శరీరానుసారమైన నేత్రముతో ఆయన చూడలేము, మన చేతులు చాపి కరచలనం చేయలేము. ఆయన ఆత్మస్వరూపి గనక సృష్టికర్తకు మన ప్రియ ప్రభును ఎడల ప్రేమ చూపుటకు ఒకే ఒక మార్గం కలదు, అది ఆయనను స్తుతించుట, ఆరాధించుట. ఇది తప్పనిసరి పని అని తలంచి నామకార్థంగా చేయక యథార్థంగా ఆయనను ఆరాధించుట, కొనియాడుట అవసరం. పెదవుల్లో నుండి వచ్చు తీయని మాటలతో ఆయనను సమీపించక హృదయాంతరంగంలోని ప్రేమతో ఆయన్ను ఆరాధించుటే ఆరాధ్యుతం గాక. అవును, ఆరాధన నిజాయితీ సత్యముగా ఉండాలి. దేవదేవుడు కోరుకున్న శ్రేష్టమైన ఆరాధన వీరునిగా దావీదు పేరుగాంచుటకు ముఖ్య కారణం అతడు దేవుని ఎడల కలిగిన అపరిమితమైన ప్రేమ.
అతడు రచించిన కీర్తనలు ఎక్కువ శాతం కీర్తనలు ఆరాధనకు సంబంధించినవే. యెహోవా నా కాపరి అని ప్రేమతో చెప్పుచున్నాడు. దేవా నా దేవుడు నీవే, వేకునే నిన్ను వెతుకుచున్నాను అంటున్నాడు. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అంటున్నాడు. దావీదు దేవుని స్తుతించడే కాక ఆరాధన స్థలమును అధికముగా ప్రేమించాడు. మందిరావరణంలో చూడవలని ఆశపడ్డాడు. యెహోవా మందిరావరణం చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సమస్యలున్నది, జీవము గల దేవుని దర్శనం నా హృదయము నా శరీరం ఆనందం కేకలు వేయిచున్నది అంటున్నాడు. ప్రియమైన దేవదేవుని పిల్లారా, గొప్ప ప్రేమ గల దేవుని ఎడల ప్రేమ చూపండి. ఆయన ప్రేమ గలవాడు మాత్రమే కాదు, మన ప్రేమ కొరకు అంగలార్చువాడినై ఉన్నాడు. ఆయన ఆశను సంతృప్తి చేయగోరిన ఎడల ఆయన స్తుతించవలను, ఆరాధించవలను, ఆనందించవలేను. ప్రభు ఎడల ప్రేమ చూపువారు ప్రేమ స్వరూప యొక్క ప్రసన్నత కోరుకుందరు కదా, ఖచ్చితంగా కొనియాడుదురు కదా, సంతోషముగా ఆరాధించేదురు కదా. యావరిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని బిడ్డలారా, ప్రభుని స్తుతించి మహింపరచండి. ప్రార్థన. ప్రేమాస్తురపడమైన పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేయం. ఉదయకాలం మీ కృపతో మీ బిడ్డలను మమ్మల్ని నింపండి, బలపరచ పరిశుద్ధాత్మ అగ్నితో బిడ్డలు నింపి అభిషేకంతో యేసు జీవం దయచేసి కృపాకినాలు బిడ్డల మీద దింపచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.